ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి శివారులో గోనమైసమ్మ వద్ద బుధవారం రైతు ముంగట శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజేంద్ర నగర్ కు చెందిన నీల ఆరోగ్య విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ మాధవి, డాక్టర్ టి సుకృత్ కుమార్ పాల్గొని రైతులకు వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఏ మాధవి మాట్లాడుతూ నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా నీళ్లలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి సారవంతం అవుతుందన్నారు. చౌడు భూముల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటించి సమతుల ఎరువులు వాడితే ఆశించిన దిగుబడులు సాధించవచ్చన్నారు. డాక్టర్ టి సుకృత్ కుమార్ మాట్లాడుతూ అవసరమైన మేరకు మాత్రమే రసాయనాలు, కలుపు, పురుగు మందులు వాడాలని, మోతాదుకి మించి నీళ్లకు, జీవ వైద్యానికి హాని కలుగుతుందని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ సిఫారసు చేసిన వరి వంగడాలని సాగు చేయాలని, సాగునీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. రైతులు సరైన పద్ధతులు పాటిస్తేనే వ్యవసాయ లాభదాయకంగా మారి నీళ్ల సారవంతం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్, వార్డ్ మెంబర్ పవన్ రాజ్, చెర్లపల్లి ఉప సర్పంచ్ పెంటారెడ్డి, ఏఈఓ మజీద్ అలీ, ఫీల్డ్ అసిస్టెంట్ బోయిన్ రాములు, భూపాల్ పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లోపల ప్రొఫెసర్ అంటే సైంటిస్ట్ గా శాస్త్రవేత్తలుగా పనిచేస్తా ఉన్నాం. వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున మాకు 27వ తేదీ ఏప్రిల్ 27వ తారీఖు మే 23వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 గ్రామాల లోపల ఈ రైతుల దగ్గరికే శాస్త్రవేత్తలు పోయి, అంటే ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులతో ముఖాముఖి చర్చించండి. ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మన దగ్గర పరిష్కారం ఉంటే ఏ పరిష్కారం ఉంది ఆ పరిష్కారం చెప్పండి. లేదు అంటే ఆ సమస్యను తీసుకొచ్చి దాని ప్రకారం మీరు పరిశోధనలు చేయండి అనే ఉద్దేశంతో తెలంగాణ తరఫున మేము ఇక్కడ పర్యటించడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు రైతులు ఏ విధంగా ఎరువులు వాడుతున్నారు, వాటిని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వాడడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, ఎక్కువ వాడితే ఏమవుతుంది, తక్కువ వాడితే ఏమవుతుంది అనేది ఒక అంశంగా మనం మాట్లాడదాము. తర్వాత రసాయనాలు, రకరకాలైన రసాయనాలు మనం వినియోగిస్తూ ఉన్నాము. ఏ రసాయనాలను ఎప్పుడు వాడుకోవాలి అంటే, రసాయనాలు అంటే కీటకనాశనలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, లేకపోతే మనము కలుపు నాశనలు కావచ్చు. ఈ రకమైన కలుపు నాశనలు వాడుకోవాలి, ఏ విధంగా వాడాలి అనేది. తర్వాత ఖరీఫ్లో ఏ పంట వేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సలహాలు కావాలి అనే ఉద్దేశంతో మనకు ముందునే వచ్చి శాస్త్రవేత్తలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం ఏం చేస్తామంటే అయిపోదా ఈజీగా మీకు తొందరగా పని అయిపోద్దని కాలు పెట్టేస్తారు. అసలు అట్లా కాలబెట్టనే వద్దు. మీరు ఇంకోటి ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మీకు వ్యర్థాలన్నీ ఉంటాయో, పంట వ్యర్థాలు అంటే ఈ వరి ఇది కానీ ఏదైనా కూడా వాటిని ఒక పక్క కుప్పలాగా వేసేయండి. ఒక పక్క కుప్పలాగా వేసేస్తే వర్షం పడినా ఏం పడినా అది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఎరువు కింద వాడుకోవచ్చు. అది కుళ్ళాలి అంటే కనుక మనకి సూపర్ ఉంటుంది కదా, కొంచెం సూపర్ అట్లా చల్లితే దాని మీద కుళ్ళిపోతుంది. కుళ్ళిన తర్వాత దాన్ని మనం ఎరువుగా వాడుకోవచ్చు. ఇప్పుడు తప్పనిసరిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఒట్టి యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ వేస్తే మీ పంట మాత్రం రాదు. మీరు సంవత్సరానికి ఇంకో బస్తా పెంచుకుంటా వెళ్ళాలి మీకు పంట రావాలంటే. అట్లా బస్తాలు పెంచుకుంటా వెళ్ళినా కూడా మీకు తిరువైన అది ఒక రకంగా ఇప్పుడు మంచిదే మీకు నేల ఆరోగ్యం మంచిగా పెరగటానికి. ఎందుకంటే తిరిమైందని చెప్పి కొంచెం తక్కువ వేస్తారు కదా, తిరిమైందని కొంచెం తక్కువ వేస్తారు కదా, అవునా కదా? ఏం నేనే అట్లా ఏం కాదు, మీకు ఎంత కావాలో అంతవరకు ఇస్తారు. మీరే ఎంత కావాలో అంతవరకు మీరే తెచ్చుకొని వేసుకుంటారు. ఇదివరకు ఎక్కువ వేసేవాళ్ళు ఇప్పుడు తగ్గిస్తారు, అంతే కదా. ఇదివరకు చౌకగా ఉందనుకో, ఇప్పుడు యూరియా ఏమైంది మీకు? యూరియా ఆ యాప్లో పెట్టిన తర్వాత ఎంత కావాలో అంత వేస్తున్నారు, తీసుకొచ్చి వేసుకుంటున్నారు. కానీ ఆ యాప్లు వేస్ట్ మేడం, అవి చాలా వేస్ట్. అవి యాప్లతో చాలా కొట్టుకుంటారు తెలుసా. అది వద్దు, ఆ యాప్ తీసేయాలి మేడం. అది గవర్నమెంట్. అయితే ఇంకొకటి ఏంటంటే